श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి.
ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 21వ అధ్యాయం నిన్నటి తరువాయి. అనుభవపూర్వక జ్ఞానం అరచేతికి చెక్కనంత వరకు గ్రంథ పఠన వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురు కృప తప్ప పుస్తక జ్ఞానం నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఓ చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఓసారి పూణే నగరంలో ఉండే అనంతరావు పాటంకర్ అనే పేరు గల ఓ వ్యక్తికి
సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అతను హడావిడిగా వెంటనే షిరిడి వచ్చాడు. అతను వేదాంతాన్ని ఆద్యంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలను సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనసు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సమర్థుల దర్శనం చేసుకున్నప్పుడు పాటన్కర్ కళ్ళకి తృప్తి కలిగింది. అతను బాబా పాదాలకి ప్రణమిల్లాడు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూర్చుని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత దైన్యంతో ప్రశ్నించాడు. లెక్కలేనన్ని గ్రంథాలు చూశాను. వేదాంగాలు ఉపనిషత్తులు అభ్యసించాను. శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకి దుఃఖం ఎందుకు? చదివిందంతా వ్యర్థమైపోయిందని నాకు అనిపిస్తోంది. నాకన్నా చదువురాని భావార్థులు అమాయకులైన భక్తులైన నయమని నాకు అనిపిస్తోంది. మనసులోని అశాంతి పోగబోతే గ్రంథ పఠనం వ్యర్థం, శాస్త్రాభ్యాసం వ్యర్థం, పుస్తక జ్ఞానమంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించిన అలాంటి ఒట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతంలోని మహావాక్యాలను జపించడం వల్ల లాభం ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతను చెరిపేస్తారని, పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని ఆ నోట ఈ నోట విన్నాను. ఓ తపో రాసి మహారాజా, నేను మీ పాదాల చెంతకొచ్చాను. నా మనసుకు స్థైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి. దానికి సాయి మహారాజు ఓ హాస్యభరితమైన కథ చెప్పారు. అది విని అనంతరావుకి తృప్తి కలిగింది. అతనికి తన జ్ఞానం సాఫల్యం చెందిన అనుభవం కలిగింది. క్లుప్తంగానూ గొప్ప తాత్పర్యంతోనూ ఉన్న ఆ కథను నేను ఇప్పుడు మీకు చెప్తాను. వినటానికి శ్రోతలు తయారుగా ఉండండి. ఈ కథ హాస్యభరితంగా ఉన్నప్పటికీ బోధా సౌరభాలను గుమాళిస్తూ ఉంటుంది. కనుక దీన్ని ఎవరూ అనాదరం చేయొద్దు. బాబా అనంతరావుతో ఓసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు అతని ఎదుట ఓ గుర్రం 9 లద్దెలను వేసింది. అవి భూమి మీద పడగానే తన పనిని చేయటంలో నిరంతరం తత్పరుడై ఉండే వ్యాపారి తన ఉత్తరీయం కొంగును చాపి ఆ లద్దెలన్నిటినీ గట్టిగా మూటగట్టుకున్నాడు. అతని మనసుకు ఏకాగ్రత లభించింది. సాయినాథులు ఇదెందుకు చెప్పారు? దాని ఉద్దేశం ఏమై ఉండాలి? వ్యాపారి ఆ లద్దెలను పోగు చేసి ఎందుకు మూటగట్టాడు? దీని అర్థమేమి బోధపడడం లేదు అని ఆలోచించి అనంతరావు మసీదు నుంచి తిరిగి వచ్చాడు. అతని సంభాషణను దాదా కేల్కర్కు సవిస్తరంగా చెప్పి ఇలా అడిగాడు. అసలు ఈ వ్యాపారి ఎవరు? లద్దెల ప్రయోజనం ఏమిటి? 9 విశిష్టత ఏమిటి? నాకది విప్పి చెప్పండి. అందులోని రహస్యం ఏమిటి? దాదా, నాకు అది అర్థం కాలేదు. బాబా భావం అర్థమయ్యేలా నాకు స్పష్టంగా చెప్పండి దాదా అన్నాడిలా. నాకు కూడా తెలియటం లేదు. బాబా మాటలు అలా నిగూఢంగానే ఉంటాయి. అయితే ఆయన ప్రేరణ బలంతో నాకు అర్థమైనట్లు నేను చెప్తాను. ఈశ్వరుని కృపే ఆ గుర్రం. 9 లద్దెలంటే నవవిధ భక్తులు. భక్తి లేని కేవల జ్ఞానంతో పరమేశ్వరుడు ప్రాప్తించడు. శ్రవణము, కీర్తనము, విష్ణు అంటే ఈశ్వరుని నామస్మరణము, చరణ సేవనము, అర్చన అంటే ఉపచారము, విధిపూర్వక పూజ, వందనం అంటే నమస్కరించడము, దాస్యం అంటే సేవకుడులా పనిచేయటము, సఖ్యం అంటే దైవంతో మైత్రీ భావంతో మెలగడము, ఆత్మ నివేదనం అంటే ఈశ్వరుడికి అన్ని విధాలా శరణు వెళ్ళడము. ఈ ప్రకారంగా ఉంటాయి నవవిధ భక్తులు. శ్రీమద్ భాగవత పురాణం 7వ స్కందం 5వ అధ్యాయం 23వ శ్లోకం చూడండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఈ భక్తిని వరుసగా పరీక్షిత్తు, శుక్రుడు, ప్రహ్లాదుడు, లక్ష్మి, పృథురాజు, అక్రూరుడు, హనుమంతుడు, అర్జునుడు, బలి చక్రవర్తి అనుసరించారు. దీన్ని నీవు తెలుసుకో. అంతఃకరణలో పూర్తి విశ్వాసం పెట్టి అందులోది ఒక్కటి సంభవించినా భావం కోసం ఆకలి కొన్న శ్రీహరి భక్తులలో ప్రకటమవుతాడు. జపము, తపము, వ్రతము, యోగ సాధన, వేదాల ఉపనిషత్తుల అభ్యాసము, ఆత్మజ్ఞానం గురించిన గొప్ప నిరూపణ ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థశ్రమే అవుతాయి. వేదశాస్త్రాల్లో పారంగతులు కానక్కర్లేదు. జ్ఞానులనే అపార కీర్తి అవసరం లేదు. భావభక్తి మీద ఇష్టముడన అవసరం లేదు. ప్రేమ పరవళ్లతో పొంగిపొర్లే భక్తి కావాలి. తను స్వయంగా వ్యాపారి అంటే లాభ నష్టాలను బాగా చూసి వ్యవహరించే వ్యాపారిని అనుకోవాలి. వ్యాపారి యొక్క అంటే వ్యవహారంలో ఎక్కడ తమకు లాభం కనిపిస్తుందో దాన్ని వెంటనే గుర్రం లద్దెల్లాగా అశుచిగా ఉన్నప్పటికీ మిథ్యాభిమానాన్ని వదిలేసి హస్తగతం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారి యొక్క ఈ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. శ్రవణం మొదలైన 9 రకాల భక్తి పతాకాలు ఎగరేస్తే జ్ఞానరాజు అంటే పరమేశ్వరుడికి ఆనందం అనిపిస్తుంది. 9 గుర్రపు లద్దెలను వేయగానే
వ్యాపారి ఆతృతగా వాటిని తీసుకునేందుకు పరిగెత్తినట్లు అలాంటి ఆతృతతోనే పరిగెత్తి పరమేశ్వరుడి పట్ల నవవిధ భక్తి భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మనసుకు శాంతి లభిస్తుంది. దానివల్ల మనసుకు స్థిరత్వం కలుగుతుంది. అందరి పట్ల సద్భావం ఉత్పన్నమవుతుంది. వివేకం పెరుగుతుంది. అలా చేయకపోతే మనోచాంచల్యం అలాగే అనివార్యంగా ఉండిపోతుంది. అదే గురు మహారాజ్ చెప్పారు. మర్నాడు అనంతరావు సాయిబాబా చరణాలను స్పృశించి నమస్కరిస్తున్నప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు, లద్దెలు కొంగున మూట కట్టుకున్నావా? అందుకు అనంతరావు ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నాడు, ఈ జీనుడిపై మీ కృపను ఉంచారంటే వాటిని సహజంగా మూట కట్టుకోగలుగుతాను. వాటి మహత్వం ఎంతటిది? అప్పుడు బాబా అతనికి ఆశీస్సులు ఇచ్చారు. శుభం కలుగుతుందని మనసారా ఆశీర్వదించారు. అనంతరావు మనసులో ఆనందించాడు. అతనికి సుఖశాంతులు లభించాయి. ఇప్పుడు చిన్న కథ. దీని శ్రోతలు శ్రద్ధగా వింటే వారికి సాయిబాబా సర్వజ్ఞత, సన్మార్గాచరణ అర్థమవుతుంది. ఒకసారి ఓ వకీలు షిరిడికి వచ్చాడు. వచ్చిన మరుక్షణం మసీదుకి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలను స్పృశించి నమస్కరించాడు. అప్పుడు తనతో తెచ్చిన దక్షిణ సమర్పించి ఓ ప్రక్కగా కూర్చున్నాడు. ఆ క్షణంలో నడుస్తున్న బాబా సంభాషణ వినాలని అతనికి ఉత్సాహం కలిగింది. అప్పుడు అతని వైపు ముఖం తిప్పి అతన్ని ఉద్దేశించి బాబా ఏదో అన్నారు. అది వకీలు మనసుకు సూటిగా గుచ్చుకుంది. అతనికి పశ్చాత్తాపం కలిగింది. లోకులు ఎంత మోసగాళ్ళు! కాళ్ళు పట్టుకుంటారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో శాపనార్థాలు పెడతారు. ఎంత చిత్రం! బాబా అన్న ఈ మాటలు విని వకీలు ఏమీ అనలేదు. అవి అతని మనసుకు బాగా అర్థమయ్యాయి. బాబా మాటలు నిజమని అతనికి నిశ్చయం కలిగింది. వాటి తాత్పర్యం అతని మనసులో ముద్రించుకుంది. తరువాత అతను వాడాకెళ్ళగానే అతను దీక్షిత్తో ఇలా అన్నాడు, బాబా ఎవరినో గుచ్చుతున్నట్లు మాట్లాడిన మాటలన్నీ యోగ్యమైనవే. రాగానే నా మీద విసిరిన చెణుకుతో కేవలం నాకిలా సూచన ఇచ్చారు. ఎవరిని అపహాస్యం చేస్తూ నిందిస్తూ హేళన చేయకూడదు. మా ఊరి మునసుబు శరీరానికి అస్వస్థత కలిగి ఎంతగానో బాధపడ్డాడు. తన ఆరోగ్యం కుదిరిపడాలని సెలవు మీద షిరిడీకి వచ్చి బాబా వద్ద ఉన్నాడు. వకీళ్లు కూర్చునే గదిలో కూర్చుని బాబా గురించి ప్రస్తావించుకున్నాం. దేంతోనూ ఏ రకంగానూ సంబంధం లేని అర్ధరహిత చర్చ నడిచింది. మందు తీసుకోకుండా సాయిబాబాను ఆశ్రయిస్తే దేహానికి ఉన్న రోగం, కష్టం తగ్గుతాయా? మునసుబు లాంటి పదవిలో ఉన్నవారు కూడా ఇలా ప్రవర్తించడం సభమేనా? ఆ తరహాలో ఆ మునసుబుని నిందిస్తున్నప్పుడు సాయిబాబాపై పరిహాసం మొదలైంది. నేను కూడా అందులో కొద్దో గొప్ప భాగస్వామిని. ఆ గోష్ఠి ఎంత అనుచితమో బాబా నాకు చూపించారు. అది బాబా ఆగ్రహం కాదు, నా మీద ఆయన అనుగ్రహమే చూపించారు. అకారణంగా ఊరికే ఎవరి గురించి చర్చించకూడదు. ఏ విషయంలోనూ మనసులో చెడు ఆలోచనలు రానియకూడదు. ఇంకొక నిశ్చయం కూడా లభించింది. 100 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ సాయిబాబాకి అందరి ఆంతర్యాలు తెలుసు. ఆయన నిజంగా సర్వజ్ఞులు. మరొకటి కూడా నిర్ణయమైంది. మధ్యలో పర్వతాలుండని లేక కొండలుండని సాయిబాబా దృష్టికి ఇవేవి అడ్డురావు. అన్ని రహస్యాలు ఆయనకు బట్టబయలే. సరే, అప్పటి నుంచి వకీలు ఇక మీద ఎవరిని నిందించకూడదు లేదా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాడు. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా సాయి దృష్టి నుంచి అది తప్పిపోదు అన్నది నిశ్చయంగా అతని మనసుకు పట్టుకుంది. ఏదైనా చెడు కర్మలు చేయాలనిపించినా దాని తీవ్రత తగ్గింది. మంచి కర్మలు చేయాలన్న దక్షత ఉదయించింది. వెనుక ముందు సాయిబాబాయే ఉన్నప్పుడు ఎవరు మోసగించగలరు అని మనసులో బాగా ముద్రించుకుంది. ఈ కథ వకీలుకి సంబంధించి ఉన్నప్పటికీ అది అన్ని రకాలుగా అన్ని విధాలా అందరికీ సమానంగా ఉపదేశపరమైనది. వకీళ్లు, వక్త, శ్రోతలు, ఇతర సాయి భక్తులందరూ కూడా అలాగే నిశ్చయించుకోవాలి అని నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. సాయి కృప అనే మేఘం వర్షించిందంటే దాహంతో వ్యాకులం చెందిన వారందరి దాహం తీరుతుంది. మనందరికీ తృప్తి కలుగుతుంది. అందులో ఏమీ విశేషం లేదు. సాయినాథుల మహిమ చాలా గొప్పది. ఆయన శ్రేష్ఠ కథ కూడా చాలా గొప్పదే. సాయి చరిత్రకు పరిమితి లేదు. సాయి స్వతహాగా మూర్తిభించిన పరబ్రహ్మ అవతారమే. ఇప్పుడు రాబోయే అధ్యాయాన్ని శ్రద్ధాళులైన శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అది మీ మనోరథాలను ఈడేరుస్తుంది, చిత్తానికి శాంతిని ప్రసాదిస్తుంది. సాయి సమర్థులకు, భక్తులకు ముందు రాబోయే సంకట పరిస్థితి మొదటే తెలిసి ఉండేది. ఆయన పరిహాసం చేస్తూ వినోద గోష్ఠిని చెప్తూ ఆడుతూ పాడుతూ వాటిని దూరం చేసేవారు. భక్త హేమాడ్ పంత్ సాయికి శరణొచ్చాడు. ఈ కథ ముగిసింది. రాబోయే కథా సందర్భం భక్తుల సంకట నివారణ. కృపాసాగరులైన శ్రీ సాయి భక్తులకు రాబోయే భయంకర సంకటాలను మొదటే తెలుసుకుని వాటి గురించి సరైన సమయానికి సూచనలిచ్చి వాటిని ఎలా నివారించేవారో వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అనుగ్రహకరణం అనే పేరు గల 21వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. 22వ అధ్యాయం అపమృత్యు నివారణం. భక్తుల అకాల మరణాన్ని వెనక్కి మరల్చడం. ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపులు, అతిశయ పవిత్రులు అయిన సద్గురు మీకు జయము. సంసార భయాన్ని నాశనం చేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను సమూలంగా దగ్ధం చేసి పారేసే అన్ని విధాల పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనంద అమృత సాగరమే. మీపై ఆలవోకగా అనేక తరంగాలు అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్చ అనే అలలు పైకెగిసి పడతాయి. అయితే భక్తుల మీద కృప చూపడం కోసం మీకు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారం కలబోసిన మసక చీకటిలో ఉండే సర్పం వెలుగులో తనకు తానే త్రాడు అవుతుంది. కొద్దిపాటి అంధకార స్థితిని, కొద్ది ప్రకాశ స్థితిని, ఈ రెంటిని ఉత్పన్నం చేసే కర్త కేవలం మీరొక్కరే. వీటితో సర్పాకార భావనను ఉత్పన్నం చేసే కర్త మీరే. ఆ భావనకు త్రాడు ఆకారాన్నిచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. పూర్తిగా అంధకారమై ఉన్నప్పుడు సర్పం, త్రాడు ఈ రెండు వృత్తులు లేచేందుకు స్థానం ఉండదు. అప్పుడు ఏ రకమైన ఆకారం లేని స్థితి కూడా మీరే. తరువాత నిరాకారం సాకారం అవడము, కొద్దిపాటి వెలుగులో మిథ్యా సర్పభాసం అవడము, దానికి కారణం కూడా మీరే. అలా బాహోటకంగా కనిపించనిది మీ అంతఃకరణ ప్రవృత్తే. ఆనందంతో వ్యవహరించే ఆ తీరిలోని మహిమ, మనసులో మంచి చెడు అనే ఏ రకమైన వికారాలు ఉత్పన్నం కాని ఆ స్వభావం, వీటి గురించి ఎవరికి అంతుపట్టదు. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలతో స్తుతి చేసి ఆదిశేషుడు కూడా మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరునైన నేనేం తెలుసుకోగలను? బాబా మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యము పట్టుకోదు. ఆ మీ స్వరూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకొని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. అత్యంతిక సుఖలాభం కలగడానికి సాక్షాత్తు శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు. బాబా రోజూ కూర్చునే మీ ఆసనం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికి వస్తారు. మీ పాదాలపై తలపెట్టి గుండెల నిండా పొంగి పొర్లే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని? శాఖ చంద్ర న్యాయం. చంద్రుడికి వృక్ష శాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణలా పాదం బొటన వేలుని పట్టుకొని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం అంటే ఎందులో చంద్రుని కళ ఉత్తరోత్తర తగ్గిపోతుందో అది 15వ రోజు అంటే పంచదశి. అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్రదర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగానే ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్ష రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యాకాలంలో చంద్ర దర్శనంపై ఆశ ఉత్పన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పశ్చిమ దిశ వైపు దృక్కులు సారిస్తారు. బాబా మీ భక్తుల గొప్ప కోరికను ఎడమ మోకాలు మీద కుడి పాదం పెట్టి కూర్చున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమ చేతి చూపుడు వేలు, దాని పక్కనున్న మధ్య వేలు, ఈ 2 వేళ్ళు అనే చెట్టు 2 కొమ్మల మధ్య ప్రదేశంలో పాదం వేళ్ళు పట్టుకొని ఉంటారు. అక్కడ గోళ్ళు అనే విధియతిథి చంద్రుడు మిలమిలా మెరుస్తూ ఉంటాడు. చంద్ర దర్శనంపై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అప్పుడు జ్ఞానులిలా అంటారు, వృక్షపు 2 కొమ్మల మధ్యలోనే జాగా ముందు దృష్టిని తేవాలి. ఆ సందులోంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఆ బొటన వ్రేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడై
గంగా యమునులను ప్రకటన చేసి దాసగని తృప్తి పరిచారు. దాసగను ప్రయాగ తీర్థంలో స్నానం చేయడానికి అనుమతి అడుగుతున్నప్పుడు ఈ నా పాదాల బొటన వ్రేలు అంటేనే ప్రయాగ తీర్థం, ఇక్కడే స్నానం చేయి అన్నారు బాబా. దాసగను ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునులనే రెండు ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఆ సందర్భంలో అగాధ శక్తి అఘటిత లీల తవ సద్గురు రాయ అనే దాసగను యొక్క అందమైన కవితను శ్రవణ తత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే ఈ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో దాసగను సొంత మాటల్లో చెప్పాడు. వాటిని శ్రోతలు మళ్ళీ మరోసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. సరే, ఆ బొటనవేలుది ఎంతటి మహిమ! శాఖ చంద్ర న్యాయానుసారం దాని మీద చూపుడు వేలు మధ్య వ్రేలుని రెండు కొమ్మల్లా పెట్టి సాయి జనని తమ భక్తులకు ఆ సులభ ఉపాయం చూపించి ఇలా అంటారు: అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణుల ఎదుట వినయంగా తలంచి ఆ ఒక్క బొటన వేలుని ధ్యానం చేయాలి. ఇదే భక్తికి గొప్ప సులభమైన సాధన. గడిచిన కథా సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించిన వర్ణన ఉంది. ఇప్పుడు దాని తరువాతి అపూర్వ చరిత్రను శ్రద్ధగా వినండి. బాబా వల్ల షిరిడీ ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం అయ్యింది. యాత్రికులు అహోరాత్రులు వస్తూ ఉంటారు. ఎంతో మంది సన్మార్గులు పుణ్యాన్ని ప్రాప్తింప చేసుకోవడం కోసం అక్కడికి వస్తూ ఉంటారు. ప్రపంచంలోని అందరికీ ప్రత్యక్షంగానో లేదా ఇతరుల ద్వారా వినో దృఢమైన రుజువుల వల్ల ఆయన సాక్షాత్ కల్పవృక్షమేనన్న భావన కలిగింది. కల్పవృక్షమే సాయిబాబా రూపంతో షిరిడీలో అవతరించింది. పేదలు కానీ శ్రీమంతులు కానీ అందరినీ ఆయన ఒకే దృష్టితో సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడని కౌశల్యాన్ని చూపించి ఆయన భక్తుల శ్రేయస్సుని సాధించేవారు. ఆయన ప్రేమ, స్వాభావిక జ్ఞాన సంపన్నత, సర్వప్రాణులలోని ఆత్మ ఒక్కటే అన్న శ్రేష్ఠ భావన ఎంత గొప్పవి! ఆ అనుభవం పొందిన వారి అదృష్టం ధన్యం. అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలం మౌనంగా ఉండడమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానం. అయినా ఒక్కోసారి చైతన్యంతో ఆనందంతో పరిపూర్ణులైన ఆయన భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలను చెప్తూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్య స్ఫురకంగా వినోద భరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేక అర్థాలతోనూ లేదా గూఢంగానూ మాట్లాడుతూ కోపంతో మండిపడేవారు. ఒక్కోసారి భావగర్భితంగాను, ఒక్కోసారి వితర్కాలను తెలియజెప్తూను, ఒక్కోసారి నిశ్చయపూర్వకంగా విప్పి చెప్తూను, అలా అనేక తరహాలుగా ఆయన ఉపదేశించేవారు. అలా ఆ సాయి సమర్థులు వ్యవహరించే తీరు మనసు, బుద్ధి, వాణి వీటి శక్తికి అతీతంగా ఉండేది. ఆయన చేసే ఏ పనులు అవగాహనకు అందేవి కావు. కొన్ని అనూహ్యంగా తెలుసుకోవడాన్ని అత్యంత కఠినమైన, కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లు ఉండేవి. ఆయన ముఖం చూసినా, ఆయనతో మాట్లాడినా, ఆయన మాటలు వింటున్న మనసుకి తనివి తీరేది కాదు. హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపు ధారల్ని కొలవచ్చేమో, లేదా పెద్ద సంచిలో పెనుగాలిని మూటకట్టొచ్చునేమో, కానీ సాయి చమత్కారాన్ని ఎవ్వరూ అంచనా వేయగలరు? సరే, ఇప్పుడు భక్తులను సంరక్షించే విషయంలో సాయికుండే చింతని, అలాగే వాళ్ళకి క్లిష్ట సమస్యలను నివారించే విషయాన్ని తరువాతి కథలో చక్కగా వినండి. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంఘటనలను తెలుసుకుని వారికి శ్రేయస్సు కలిగించడానికి సదా తత్పరులై ఉండే సాయిబాబా వాళ్ళ సమయానికి ధైర్యాన్ని ఇచ్చి, ఆ కష్టాలను కార్చిచ్చుని కాలరాచి ఆ భక్తులను తమ పాదాల్లో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందినది కథ సుమం. బాబా గురించి వినడంలో సదా ఉత్సాహం ఉండే మీ శ్రోతలకది ఆనంద దీపికలు వెలిగిస్తుంది. మీకు సాయి సమగమం సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనసుల్లో శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. హీనులు దీనులు అయిన అమాయకులకు సాయి కథ
వినాలన్న ప్రీతి ఉత్పన్నమవుతుంది. అనుక్షణము అనురాగంతో సాయి నామాన్ని జపించడంతో సాయి వారిని అవలి తీరానికి అవలీలగా తీసుకెళ్తారు. అహ్మద్నగర్లో ఉండే కాకాసాహెబ్ మిరీకర్ పట్ల ఇంగ్లీషు ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ అనే బిరుదుని ప్రదానం చేసింది. అతని కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ అప్పట్లో కోపర్గాంలో తన పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండే రెవెన్యూ అధికారి. అతను చితలిని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికి వచ్చాడు. మసీదుకి వెళ్ళి కూర్చున్న తరువాత బాబా చరణాలపై శిరస్సు నుంచి విశేషాలేమిటి, ఎలా ఉన్నారన్న కుశల ప్రశ్నలతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంతో మంది భక్తులున్నారు. దగ్గర మాధవరావు దేశపాండే కూడా ఉన్నాడు. అమృతమనే ఆ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధ పెట్టి మీరు రుచి చూడాలి. ముందు రాబోయే సంకటాన్ని సూచించి దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి భక్త జనులను బాబా రక్షించడం అనేది గొప్ప చమత్కారం. బాబా ఇలా అన్నారు, ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇదే, ఈ మసీదే, ఇదే మన ద్వారకామాయి. ఈమె ఒడిలో కూర్చున్న పిల్లలకు ఆమె నిర్భయత్వాన్ని ఇస్తుంది. వారికి ఏ విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీదు తల్లి గొప్ప కరుణామయి. అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చున్న వారి కష్టాలు గట్టెక్కుతాయి. ఈ మసీదు నీడలో విశ్రమించే వారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారక లేక ద్వారావతి. బాబా అప్పుడు మిరీకరికి విభూతిని ఇచ్చి తల మీద రక్షణ సూచనగా నిశ్చయాన్నిచ్చే హస్తాన్ని పెట్టారు. మిరీకర్ తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసుకు అనిపించింది. నీకు పొడుగు బాబా అంటే సర్పం ఆ అద్భుతం తెలుసా అని తమ కుడి చేతి పిడికిల్ని ముడిచి కుడి మోచేతిని ఎడమ చేత్తో పట్టుకుని దాన్ని అటూ ఇటూ తిప్పుతూ నోటితో ఇలా అన్నారు. అలా అది చాలా భయంకరమైనది, కానీ అది మనల్నేమి చేయగలదు? మనం ద్వారకామాయి పిల్లలం. ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా పొడవాటి బాబా ఏం చంపగలడు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారు? మిరీకరికి దానితో సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాని గురించి బాబాను అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మిరీకర్ బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చితలికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని అతను కిందికి దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశపాండే ఉన్నాడు. వారిద్దరూ సభా మండపం ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో ఒక్క నిమిషం ఇట్రా అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు, శ్యామా, నువ్వు కూడా తయారై అతనితో పాటు వెళ్ళు. చితలి వెళ్ళి తిరిగిరా. చాలా చాలా సరదాగా ఉంటుంది. వెంటనే మాధవరావు కిందికి దిగాడు. మిరీకర్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు, మీ గుర్రబండిలో నేను చితలి వస్తున్నా. ఇంటికెళ్ళి తయారై వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చితలి వెళ్ళమన్నారు. అందుకు మిరీకర్ అతనితో అన్నాడు, అంత దూరం చితలి వచ్చి మీరేం చేయాల్సింది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్న మాధవరావు వెనక్కి తిరిగొచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు, బాగా అయ్యింది. అందులో మనకి పోయేదేముంది? మంత్రం, తీర్థస్థానం, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, వైద్యులు, గురువు పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను బట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడూ శ్రేయస్సునే కలిగించాలి, యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. ఇంతలో మిరీకరికి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతను మాధవరావుకి మెల్లగా సంజ్ఞ చేసి చితలి వెళ్దాం అన్నాడు. దానికి మాధవరావు, ఆగండి, వస్తాను. మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటా. ఆయన సరే అంటేనే వెంటనే వెనక్కు తిరిగి వచ్చేస్తాను. ఇంతకు ముందే బయలుదేరాను. అయితే మీరే నన్ను తిరిగి వెనక్కి పంపారు. అందుకు బాబా బాగా అయ్యింది. అందులో మందేం పోతుందన్నారు. నన్ను హాయిగా కూర్చోబెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కున వచ్చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞకు దాసుణ్ణి అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు,
మిరికర్ నన్ను రమ్మంటున్నారు. శిథిలికి నన్ను తన వెంట తీసుకెళ్తారట. మీ అనుమతి కావాలి దానికి మీ అనుమతి కావాలి దానికి. బాబా మందాసంతో, సరే, అతను తీసుకువెళ్తే వెళ్ళు. దీ దీని పేరు మసీదు తల్లి. ఆమె తన నియమాన్ని వదిలేస్తుందా? ఆమె అమ్మే. ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే తన పిల్లలే తనపై విశ్వాసం పెట్టుకోకపోతే ఆమె వారిని ఎలా రక్షిస్తుంది? అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళటానికి బయలుదేరారు. మిరీకర్ ఉన్న చోటికి వచ్చి మిరీకర్ ఉన్న చోటికి వచ్చి గుర్రబండిలో కూర్చున్నారు. ఇద్దరూ శిథిలీకి వెళ్ళారు. అక్కడ విచారించిన మీదట తెలిసింది ఏమిటంటే అక్కడికి రావాల్సిన పెద్ద ఆఫీసులో రాలేదని. కనుక వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరూ వెంటనే వెళ్ళారు. రాత్రి ఒక జూము అంటే 10 గంటలు గడిచిపోయింది. జంబకాన పరుపు దిండు వేసుకుని దీపం వెలుగులో పిచ్చిపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతసేపు అయ్యాక మిరీకరు అక్కడ ఒక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరిచి చదవసాగారు. అతని చిత్తం ముఖ్య సమాచారం చదవటంలో లీనమయ్యింది. అప్పుడు ఒక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకరమైన సమయంలో ఆ సర్పం అందరూ కనుగప్పి ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ చుట్టుకుని కూర్చుంది. మిరీకర్ నడుము మీద ఉత్తరం కొంగుంది. మృదువైన ఆ ఆసనం మీద ప్రశాంత చిత్తంతో అనుమాత్రమైన భయపడకుండా కూర్చుందది. అది మెల్లమెల్లగా దూకుతున్నప్పుడు కాగితం గరగరమని చప్పుడు చేసింది. అయితే ఎవరికి ఆ శబ్దం మూలాన అది సర్పమేమోనన్న అనుమానమే కలగలేదు. ఇంతటి భయంకరమైన సందర్భం ఎదురైనప్పటికీ మిరీకర్ వార్తాపత్రికను చదువుతూ అందులో లీనమై ఉండిపోయారలా. అయితే ప్రభుత్వం అటెండర్ మనసుకి సంశయం కలిగింది. అతను శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో, అలా ఎందుకు వస్తుందో అని దీపాన్ని కొంచెం పైకెత్తారు. అప్పుడు ఆ పొడుగువాడు అంటే సర్పం అప్పుడు ఆ పొడుగువారు కనిపించారు. చూడగానే అతను కంగారు పడి పాము అని మెల్లగా అరిచాడు. మిరీకర్కు ధైర్యం సడలిపోయింది. అతని దేహం అంతా భయంతో గజగజలా వణికింది. శ్యామారావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నారు, బాబా, ఇలా ఎందుకు చేశారు? ఈ లేనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించాలని అప్పుడు ఆ పరిస్థితి చూసి తమ చేతికి దొరికిన దాన్ని తీసుకుని జనులందరూ అడుగుల చప్పుడు కాకుండా అక్కడికి పరిగెత్తారు. ఇంతలో ఆ పాము మెల్లగా నడుం కింద నుంచి పాకుతూ కనిపించింది. అది పామా? మూర్తిభవించిన అనర్థమే దిగివచ్చినట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ కష్టం దూరమైపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపమని ఆమె మీద పడ్డాయి. అది ముక్కలైపోయింది. ఈ ప్రకారం ఆ అరిష్టం తొలగిపోవటం చూసి మిరీకర్ కంఠం రుద్ధమైంది. సమర్థుల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. కలిగిన పీడ వల్ల అతని శరీర ప్రతికంపలు ఆగిపోయాయి. కనురెప్పల మాటు నుంచి ప్రేమాసులు వరదలైనాయి. మనసులో ఇలా అనుకున్నారు, అబ్బా, ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకి ఇది ఎలా తెలిసింది? ఈ భయంకరమైన సంఘటన ఎలా తప్పిపోయింది? సరిగ్గా సమయానికి తగు సూచనకి ఇచ్చి నేను వద్దని వారిస్తున్న శ్యామారావుని గుర్రబండిలో కూర్చోబెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది. రాబోయే దుర్ఘటనను తెలుసుకుని యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనం తెలియజేశారు. మసీదు తల్లి మహానీయత అందరి మనసులో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమకుండే ప్రేమను తెలియజేశారు. ఓసారి నానా డెంగలి అనే గొప్ప జ్యోతిష్కుడు శ్రీమాన్ అబూసాయి బూటీ దగ్గరికి వచ్చారు. బుట్టీతో అతను ఏమన్నాడో వినండి. ఈ రోజు చాలా చెడ్డ రోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతుంది. మనసులో ధైర్యం పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండండి. డాంగ్లే అలా చెప్పాక బాబూసాహెబ్ మనసుకి చాలా చికాకు కలిగింది. అతను చింతలో పడిపోయారు. ఆ రోజు అసలు గడవనే లేదు. ప్రతిరోజులాగే భక్తులు మసీదుకు బయలుదేరారు. బాబూసాహెబు, నానా డాంగ్లే అందరూ బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వెంటనే బాబా బూటిని ఇలా అడిగారు, ఈ నానా ఏమంటున్నాడు? ఏమిటి, నిన్ను చంపడానికి చూస్తున్నాడా? నీకెలాంటి భయమూ లేదు. చంపు. ఎలా చంపుతావు? నిజంగా చంపు, చూస్తాను. హాయిగా జవాబివ్వు అన్నారు. సరే, అలా బాబా అన్న తర్వాత ఏం చమత్కారం జరిగిందో చూడండి. సాయంకాలం బాబుసాహెబు శౌచ విధికి వెళ్ళినప్పుడు
ఆ పాకీదొడ్లోకి ఒక పాము వచ్చింది. ఆ భయంకర సంకటాన్ని చూసి బాబూసాహెబ్ బయటకొచ్చారు. దాన్ని రాయి తీసుకుని చంపాలని అతను లహను అనే పేరు గల పనివాడు అనుకున్నాడు. రాయినెత్తి దాన్ని చంపబోతున్నప్పుడు బాబూసాహెబ్ వద్దని వారిస్తూ ఇలా అన్నాడు, వెళ్ళి కర్ర తీసుకురా, తొందరపడకు. పనివాడు కర్ర తీసుకురావడానికి వెళ్ళాడు. పాము గోడ మీదకు పాకుతూ అకస్మాత్తుగా జారి కింద పడిపోయింది. జరజరా పాకుతూ తుమ్ములోంచి బయటికి వెళ్ళిపోయింది. అలా అక్కడి నుంచి పారిపోవటంతో దాన్ని చంపటానికి కారణమే లేకుండా పోయింది. బుట్టికి బాబా మాటలు గుర్తుకొచ్చాయి. బాబా ఇద్దరిది తనది పాముది. బాబా ఇద్దరిది ఆపదను ఎంత కుచలతో తొలగించారో చూసి అతని కంఠం పూడుకుపోయింది. సరే, ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని కళ్ళారా చూసి అనుభవించిన అదృష్టం దాన్ని గుర్తు పెట్టుకోకుండా ఉండటం అసాధ్యం. ఈ ప్రకారముగా అనేక అనుభవాలు చూపి భక్తుల మనసుని బాబా దోసుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోయితే కాగితాలు చాలు, వర్ణన కూడా ఎప్పటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిదే మరో సంగతి. ఇది సావిడిలో రాత్రి సుమారు 1 గంటకు బాబా ఎదుటే జరిగింది. అది వినండి. కోపరగాం తాలూకాలోని కొరాలే అనే గ్రామానికి వంశపారంపర్యపు ఇనాముగా పొందిన అమీర్ శర్కర్ అనే పేరు గల అతనికి సాయి వచనాలు భక్తిభావం ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతను భయంకర దుఃఖంతో బాధపడ్డాడు. ఎంతో శక్తిహీనుడైనాడు. సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకు దైవం గుర్తొస్తాడు. అమీర్ శక్కర్ వ్యాపారం కోసం పడే కష్టాన్ని పక్కకు నెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవటాలకి సరైన ఏర్పాట్లు చేసి షిరిడీకి పరుగెత్తాడు. పంచపాండవుల తల్లి కుంతి అజ్ఞాతవాసంలో వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డా ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఆమె ఇలా అంటుండేదిట, దేవా పరమేశ్వర, భక్తులు కోరే శాంతి సుఖాలను వారికివ్వు, కానీ నాకు మాత్రం సతతము దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరుని విస్మరించనీయకు దేవా, ఇదే నే కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్ని నా మెడలో శాశ్వత అలంకారంగా చెయ్యి. మనం శ్రోతలు వక్త కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా మీ నామాన్ని మర్చిపోనీకండి. మమ్మల్ని మీ పాదాల వద్ద శాశ్వతంగా ఉండనీయండి. తుకారాం మహారాజు కూడా ఇదే అంటారు. హేచి దాన్ దేగా దేవా తుజ విస్తార నాహవాహ. సరే, అమీర్ శక్కర్ బాబాకు నమస్కరించి విధియుక్తంగా ఆయన చేతిని ముద్దు పెట్టుకుని తన అనారోగ్యం గురించి వివరంగా నివేదించి ఆ దుఃఖం నుంచి విడుదల చేయమని ఆయన్ని ప్రార్థించాడు. తనకు పట్టుకున్న కీళ్లవాత రోగం తగ్గే ఉపాయాన్ని అడిగాడు. అది విని బాబా ఇలా జవాబిచ్చారు, చావడికి వెళ్ళి హాయిగా కూర్చో. బాబా నియమంగా రోజు విడిచి రోజు నిద్రించటానికి వెళ్ళే చావడిలో అమీరును ఉండమని చెప్పారు. అమీర్ కీళ్లవాతంతో బాధపడుతున్నాడు. గ్రామంలో మరెక్కడైనా అతను సుఖంగా ఉండొచ్చు, లేదా తన గ్రామం కొరల్లాకి వెళ్ళి ఉంటే అతనికి మరింత బాగుండేది. చావడి చాలా పాతది, నేలంతా గుంతలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్లు, పాములు అక్కడ ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ ఉండేవి. అందులో కుష్ఠరోగులు, క్షయరోగులు ఉండేవారు. కుక్కలు అక్కడే ఎంగిలి మెతుకులు తింటూ ఉండేవి. నిజానికి అమీర్ ఎంతో ఇబ్బంది పడ్డాడు, కానీ బాబాతో ఏది చెప్పలేకపోయాడు. చావడి వెనుక భాగం మోకాళ్ళ లోతు చెత్తతో నిండి ఉండేది. గోడ మీద 1,00,000 చిల్లులుండేవి. ఏ కుక్క కూడా చావడిని పట్టించుకునేది కాదు. జీవితంలో వ్యర్థంగా ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది అతనికి. పైనుంచి వర్షం కురుస్తుంది, కింద బురద. ప్రదేశం మిట్టపల్లాలతో, గాలితో, చలితో అల్లకల్లోలంగా ఉంది. అమీర్ మనసులో చింత ఉత్పన్నమైంది. శరీరంలోని కీళ్లు బిగదీశాయి. గాలికి వర్షానికి స్థావరమైపోయిన చావడిలో తడినేల మిట్టపల్లాలతో ఉంది. కానీ బాబా మాటలే ముందుగా పనిచేశాయి. గాలి, వర్షం, మిట్టపల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్న తడినేల, వీటిని మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే బాబా మాటలు నిశ్చిత ఫలాన్నిస్తాయి అని అమీర్ విశ్వాసం. కనుక ఆ ప్రదేశంలో శరీరం చక్కబడుతుందా లేదా అన్న శంక ఒకవేళ వచ్చినా
అక్కడ సాయిబాబా అక్కడ సాయిబాబా సహవాసం అనే గొప్ప లాభం కలుగుతుంది. దానికోసం ఆయన మాటల్ని సుఖాలనిచ్చే ఔషధంగా భావించి అమీర్ అక్కడే చావడిలో ఉండిపోయాడు. చావడి మెట్లెక్కి పైకి వెళ్ళాక ఎదురుగా మధ్య భాగంలో పరిపేసుకొని ఆ చావడిలో అమీర్ శక్కర్ 9 నెలలుండిపోయాడు. కీళ్లవాతం దేహంలో దీర్ఘంగా వ్యాపించి ఉంది. బయట కనిపించే పరిస్థితులన్నీ జబ్బుని పెంచేవిగా ఉన్నప్పటికీ అమీర్ మనసులో విశ్వాసం దృఢంగా ఉంది కనుక అదంతా యథావిధిగా జరిగింది. బాబా అమీరును 9 నెలలు అక్కడే ఉండమని నిర్దేశించారు. మసీదుకు దర్శనానికి కూడా రావటానికి అంగీకరించలేదు. అయితే ఆ చావడి స్థానం ఎలా ఉండేదంటే అతనికి బాబా దర్శనం తనంత తానే ఏ ప్రయత్నము లేకుండానే జరిగేది. అక్కడ ఉదయము సాయంత్రము ఆయన దర్శనమయ్యేది. అంతేకాక రోజు విడిచి రోజు 2 పూటలా చావడి వైభవం కల్లారా చూడడానికి అవకాశం కలిగేది. ప్రతిరోజు ఉదయాన భిక్షకు పోయేటప్పుడు బాబా వెళ్ళే మార్గం చావిడి మీదుగానే. అందువల్ల ఆయన వచ్చిపోయేటప్పుడు ఆయన దర్శనం అమీరుకు కూర్చున్న చోటనే అయ్యేది. అలాగే రోజు సాయంత్రం చావడి ఎదుటకొచ్చి బాబా చూపుడు వేలుని తలని వెనక్కి ముందుకి ఆడించి అన్ని దిశలకు అభివందనం చేస్తుండేవారు. అక్కడి నుంచి అప్పుడు ఆయన వెనుక సమాధి మందిరం చివరి వరకు వెళ్ళేవారు. మళ్ళీ అక్కడి నుంచి మసీదుకు భక్తులతో పాటు తిరిగి వచ్చేవారు. చావడిలో బాబా రోజు విడిచి రోజు చేసే మకాంలో బాబా అమీరుల మధ్య పేరుకు పేరుకు ఒక చెక్క అడ్డంగా ఉండేది. ఇద్దరికీ మాట్లాడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. పూజ చేసి హారతిచ్చి సాయి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళాక అప్పుడు హాయిగా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. బయటి నుంచి చూస్తే వాళ్ళు చెరసాలలోని బందీలుగా అనిపించినప్పటికీ లోపల సాయిబాబా సమీప సాన్నిధ్యం అమీరుకు లభించింది. ఎంతో మహాద్భాగ్యం లేకపోతే ఆ అనుభవం దొరకటం ఇతరులకు అసాధ్యం. అయినప్పటికీ అమీరుకు ఒక చోట ఉండటం విసుగనిపించింది. అతనికి అది చెరసాల జీవితం అనిపించింది. ఏ ఊరికైనా వెళ్ళిపోదామని కూడా అనిపించింది. మనసులో స్వాతంత్రం మీద కోరుకున్నా వారికి పరతంత్రం అంటే ఇష్టమెలా ఉంటుంది? ఈ చెరసాల జీవితం ఇక ముగిద్దామనిపించి అమీర్కి బాబా నుంచి అనుమతి తీసుకోకుండానే తనకు నిర్దేశించబడ్డ స్థానాన్ని వదిలేసి అతను కోపర్గాం వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మశాలకు వెళ్ళి కూర్చున్నాడు. అక్కడప్పుడేం చమత్కారం జరిగిందో చూడండి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణం. బాబూజీకి జై. చనిపోవటానికి సిద్ధంగా ఉన్న ఓ ఫకీరు దాహంతో తల్లడిల్లిపోతున్నాడు. అతను అమీరుని ఓ గుక్కడు మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. అమీరుకి జాలేసి అతనిచే నీరు త్రాగించారు. నీరు త్రాగుతూ ఉండగానే ఆ ఫకీరు దేహం చల్లబడి అతను మరణించాడు. దగ్గరలో ఎవ్వరూ లేరు. అందులోనూ అది రాత్రి సమయము. అమీరు మనసు కంగారు పడింది. ప్రొద్దునే విచారణ తన ముందున్న రుజువును బట్టి తన అభిప్రాయాన్ని చెప్తానని శబ్దం చేసే పంచాయతీ జరుగుతుంది. ఈ హఠన్ మరణానికి కారకులను పట్టుకోవటం మొదలవుతుంది. ప్రభుత్వం ఆచూకీ తీయడం మొదలుపెట్టుతుంది. ఫకీరు తనంత తానే చనిపోయాడన్న మాట నిజమైనప్పటికీ అది నిజమేనని నన్నెవరు విశ్వసిస్తారు? న్యాయ విచారణ సాక్షి మీద రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. నేనే ఫకీరుకి నీరు త్రాగించాను, అకస్మాత్తుగా అతను ప్రాణాలు వదిలేశాడు అన్న నిజాన్నే నేను చెప్పినప్పటికీ వారి చేతికి నేను చిక్కుతాను. మొదట నేనే అతని దగ్గరున్నాను కనుక నన్నే మొదట పట్టుకుంటారు. తరువాత మరణానికి నిశ్చయమైన కారణం నిర్ణయించబడ్డ తరువాతే నేను నిర్దోషినని నిశ్చయమవుతుంది. కానీ ఇది పూర్తయ్యే వరకు ఈ పరిస్థితిని సహించలేను. ప్రాణాల మీదకు వస్తుంది అనుకుని వచ్చిన త్రోవని వెంటనే పారిపోవాలని అమీరు నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా రాత్రికి రాత్రే ఎవరికంట పడకుండా అమీర్ అక్కడి నుంచి బయలుదేరాడు. ముందుకు పోతూ వెనక్కి చూస్తూ మార్గంలో అస్వస్థత చిత్తంతో చావడికి చేరుకునే వరకు శాంతి కలక్క సంశయాత్మక మనసుతో షిరిడీ వైపు బయలుదేరాడు. మనసులో అనుకోసాగాడు, బాబా ఏమిటిలా చేశారు? నాకు ఇలాంటి సంకటం వచ్చి పడింది ఏమిటి? నా కర్మే నాకు దాపురించింది.
ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసొచ్చింది. సుఖం మీద ఆశతో చావడి వదిలేశాను. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. సరే బాబా, ఇప్పుడు సంకటం నుంచి నన్ను బయటపడేయండి. నన్ను షిరిడీకి చేర్చండి. ఆ ప్రకారంగా అమీరు వెంటనే తయారై ఆ ప్రేతాత్మని ధర్మశాలలో వదిలేసి అతను రాత్రికి రాత్రే షిరిడీ వైపు బయలుదేరాడు. దారిలో నోటితో బాబా బాబా అంటూ క్షమించండి అని దయని యాచిస్తూ చావడికి చేరుకున్నాక గాని అతని మనసు శాంతించలేదు. మొత్తానికి అమీరు ఒక బోధ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి తన పొరపాటుని సరిదిద్దుకున్నాడు. ఆ తరువాత పెడ మార్గాన్ని, దుష్ట మార్గాన్ని వదిలేసి మంచి మార్గములో బాబా ఉపదేశాన్ని అనుసరించి వ్యవహరించాడు. సరే, అతనికి బాబా మీదున్న శ్రద్ధ విశ్వాసాల వల్ల అతనికి గుణం కనిపించింది. సంధివాతము తగ్గిపోయింది. తరువాత అతనిపై మరో ఇబ్బంది వచ్చి పడింది. అది వినండి. చావడి మొత్తం 3 భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఓ మూల బాబా స్థానం ఉండేది. 4 వైపులా చెక్క పలకలు అడ్డుగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడూ వెలుతురులోనే పడుకునేవారు. ఫకీర్లు, బైరాగులు మొదలైన బిచ్చగాళ్ళు బయట చీకట్లో కూర్చునేవారు. అమీరు వాళ్ళలో ఒకడు. చుట్టుప్రక్కల కూడా ఇతరులు ఎంతో మంది ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనుక వైపున మామూలు సామాను పెట్టే కొట్టులో తనంతట తాను స్వయంగా సేవ చేయటములో తత్పరులై బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దుల్ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు: నా పక్క దగ్గర చూడు, భూతం వచ్చి నిల్చుంది. బాబా అదే పనిగా కేకలు వేపెడుతుంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడే ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దుల్ ఇలా అన్నాడు: అన్ని వైపులా చూశాను, ఇక్కడ ఏమీ కనిపించలేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నారు: కళ్ళు తెరుచుకుని బాగా అన్ని వైపులా చూడు. అబ్దుల్ తిరిగి తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేల మీద కొట్టసాగారు. బయట గుమిగిడిన వారంతా మేలుకొని చూడసాగారు. అమీర్ శక్కర్ మేల్కొని మనసులో ఇలా అనుకున్నాడు: ఈ రోజేమిటి ఈ ఈ రోజేమిటి గొడవ? అర్ధరాత్రి వేళ మళ్ళీ మళ్ళీ సట్కాతో ఇలా ఎందుకు కొడుతున్నారు? బాబా చేసిన ఈ లీల చూసి అమీర్ వెంటనే ఎక్కడి నుంచో పాము దూరి వచ్చిందేమోనని మనసులో అనుకున్నాడు. అతనికి బాబా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఇచ్చారు. అతనికి బాబా స్వభావం తెలుసు. ఆయన మాటల తరహా కూడా అతనికి తెలుసు. అతనిదంతా తెలుసుకున్నాడు. భక్తులకి కలిగే కష్టం తనకే జరిగినట్లు మాట్లాడే బాబా భాష అమీరుకి తెలుసు. అందుకని తన మనసులో అలా అనుకున్నాడు. ఇంతలో అతనికి తన దగ్గర ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే అతను అరవసాగాడు: అబ్దుల్, దీపాన్ని అక్కడికి తీసుకురా. అబ్దుల్ దీపాన్ని బయటికి తేగానే చుట్టుకుని ఉన్న పెద్ద పాము అతనికి కనిపించింది. దీపం వెలుగుకి ఆ పాము భయపడి తల వేలాడదీసింది. పోగైన వారంతా దానికి అక్కడే చంపేశారు. బాబా చేసిన గొప్ప ఉపకారానికి బాబాది ఎంత విలక్షణమైన పద్ధతి! కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు అనుకున్నాడు. ఎక్కడ భూతం, ఎక్కడ దీపం, కాలాన్ని గురించి సూచించి భక్తులను సంకటాల నుంచి తప్పించే యుక్తి ఆయనది. అలాంటి పాముల గురించి ఎన్నో కథలు బాబా చరిత్రలో వర్ణించవచ్చు. అయితే గ్రంథ విస్తారం బాగా అవుతుందని దాన్ని క్లుప్తంగా ఇక్కడ చెప్పాను. సర్పవించు నారాయణ అంటే పాములు, తేళ్లు నారాయణ స్వరూపాలే అన్నారు తుకారం మహారాజ్. ఫరీతే బంధవ దురాన్ శివానోమహ అయినా వాటికి దూరం నుంచి నమస్కరించాలి కానీ ముట్టుకోకూడదు అని కూడా అన్నారు. అలాగే వాటిని అధర్ములు అని అనేవారు. పాపులు, శాస్త్ర విరుద్ధమైన ఆచరణ చేసేవి. వాటితో పై
జారీచే కామ్ అంటే చెప్పుతో కొట్టే వ్యవహరించాలి అని కూడా ఆయన చెప్పేవారు. అందువల్ల పాములు తేళ్లతో ఎలా వ్యవహరించాలో చెప్పే నిశ్చయమైన నియమం తెలియటం లేదు. వారి స్వభావ ధర్మం ప్రకారము ఈశ్వరుడు పెట్టిన యోగాయోగాల ప్రకారంగానే వారికి కర్మ చేయాలనే బుద్ధి కలుగుతుందనేదే ఇందులో సారాంశం. అంశ అసంక బాబా దగ్గర ఒక నిరసన అయింది. జీవమాత్రులు సరిసమానంగా ఉంటాయి. అన్నిటితో పూర్తిగా అహింసతో ప్రవర్తించడం, కాయ వాచ మనస బాధించకపోవటం లేదా దుఃఖం కలిగించకపోవటమే అందరిచే అంగీకరించబడ్డ నియమము. తేలేమిటి పామేమిటి ఈశ్వరుడే అందరికీ అధిష్టానము. ఆయన ఇచ్చు లేకపోతే ఎవరినైనా అవి బాధించగలవా? ఈ విశ్వమంతా ఈశ్వరాధీనమే. ఇక్కడ స్వతంత్రం అనేది ఎక్కడా లేదు అని బాబా అనుభవంతో ప్రాప్తింపజేసిన జ్ఞానం. అయితే మనవి దురభిమానం వదిలిపెట్టు. ఒక తేలు చెరువులో పడి మునిగిపోతూ తల్లడిల్లిపోతుంది. అప్పుడొక వ్యక్తి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు, బాగా అయింది, నువ్వు మాత్రం లోకులని ఇలాగే దుఃఖపెట్టట్లేదు. రెండోవాడు ఆ చప్పట్ల శబ్దం విని ఆ చెరువు వద్దకు పరిగెత్తుకొచ్చాడు. ఆ తేలు నీటిలో మునిగిపోవడం చూసి అతని మనసు కలవరపడింది. అతను మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆ తేలును వేళ్లతో పట్టుకున్నాడు. అప్పుడు ఆ తేలు తన జాతి స్వభావం అనుసరించి కొండిని విసిరి తన చేతి వేలిని కుట్టింది. సరే, ఇక్కడ మన జ్ఞానం ఏం పనికొస్తుంది? మనం అన్ని విధాల పరాధీనులమే. బుద్ధి ఇచ్చేవాడు నారాయణుడే. ఆయన ఎలా జరిపిస్తే ఖచ్చితంగా అలా జరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. ఎందరికో ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. నేను కూడా నా అనుభవాన్ని చెప్తాను. సాయిబాబా మాటలను విశ్వాసంతో ఆదరించాలి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు పగలు నాద భాగవతాన్ని చదువుతున్నట్లే రోజు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఒకరోజు దేవుణ్ణి పూజించడం మానినా, స్నానం చేయడం మానినా, లేదా రోజు చేసే ఇతర నియమాలు తప్పిపోయినా కానీ కాకాసాహెబ్ గ్రంథ పఠనం మాత్రం ఎప్పటికీ తప్పేది కాదు. ఏకనాథ్ మహారాజు రచించిన ఈ 2 గ్రంథాలు పరమార్థాన్ని సాధింపజేయగల సారస్వరాలు. అవి దీక్షిత్ పట్ల సాయిబాబా చూపిన అనుగ్రహాన్ని ద్యోతకం చేస్తుంటాయి. అనుకుమాన మాధుర్యం తొణికిసలాడే ఈ గ్రంథాల్లో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ 3 గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తుంటుంది. అందులోని ఉపదేశామృత పాత్ర పెదవులకు తగిలిన వారికి సంసారంలోని 3 రకాల దుఃఖాలు ఒక్కసారిగా నశించిపోతాయి. ముక్తికాంత వారి పాదాల వద్ద దొర్లుతుందని తెలుసుకోవాలి. సాయి కృపతో దీక్షిత్ కథను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం వచ్చింది. నాకు భాగవతం వినే యోగం పట్టింది. దీనివల్ల నాకెంతో ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినేందుకు నేను పగలు రాత్రి వెళ్ళేవాడిని. అలా ఎన్నో రోజులు జరిగింది. చెవులను పునీతం చేసే ఆ గ్రంథం పఠనను వినే అవకాశం అదృష్టం కొద్దీ నాకు లభించింది. సరే, అలా ఓ రోజు రాత్రి ఆ పరమ పవిత్ర కథ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఓ విచిత్రం జరిగింది. శ్రోతలు ఈ విశేషాన్ని వినండి. నేను మాత్రం ఏం చేయను. ఒక విషయం చెప్తుంటే మధ్యలో మరొకటి మనసులో స్ఫురిస్తోంది. శ్రవణం చేయదగిన దీనిని ఎలా ఉపేక్షించను? రామాయణంలోని ఓ రసభరితమైన కథ నడుస్తోంది. హనుమంతుడికి అతని తల్లి రాముడి గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకున్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టమొచ్చి దేహం మీద పడింది. రామబాణం
కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరగసాగాడు. అతని ప్రాణం కకావికలైపోయింది. అప్పటికప్పటికి అతని తండ్రి వాయువు వచ్చాడు. అతని హితం గురించి ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి శరణన్నాడు. కథలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన చిత్రాన్ని వినండి. శ్రోతలందరి మనసులు కథ వినడంలో లీనమై ఉన్నాయి. అందరూ ఆ శ్రవణానందములో మునిగిపోయారు. అప్పుడు ఒక తేలు అనే మూర్తీభవించిన యజ్ఞమే ఉత్పన్నమైనది. దానికి కథను వినడంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో, అది ఏమాత్రం తెలియకుండా నా భుజం మీదకు దూకి రహస్యంగా దాక్కుని కథారస మాధుర్యాన్ని రుచి చూస్తూ కూర్చుంది. అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలుని నేను చూసుకోలేదు. అయితే హరికథను వినడంలో తత్పరులైన వారి సంరక్షణను హరి స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటు పోయి చూసేసరికి నా భుజం మీద ఉత్తరీయంపై ఆ భయంకరమైన తేలు ఎంచక్కా హాయిగా కూర్చుని ఉండడం కనిపించింది. అసలది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంథాన్ని వినే శ్రోతల తన స్థానంలో హాయిగా కూర్చుని ఉందా అన్నట్లుంది. జాతి స్వభావాన్ని అనుసరించి ఊరికే కొండిని ఏమాత్రం అటూ ఇటూ కదిల్చినా దాంతో నేను హాయిగా కూర్చుని ఉండేవాణ్ణి కాదు. ఎంతో బాధ కలిగి ఉండేది. రామకథలో లీనమై శ్రోతలు, వక్త ఇద్దరూ కూడా గ్రంథంలో లీనమై ఉన్నారు. దానివల్ల అందరికీ రసభంగం అయి ఉండేది. అది భయంకర దుస్సాంగత్యం అయి ఉండేది. రామకథ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ప్రభావం ఏమీ ఉండదు. విఘ్నాలు తమ స్వాభావిక ధర్మాన్ని విస్మరించి అక్కడ శాంతిగా ఉంటాయి. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది: ఈ ఉపాధిని దూరంగా వదిలేయాలి. ఆ చంచల బుద్ధిగల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకొని ఆ ఉత్తరీయం 2 కొసలు కలిపి కట్టాను. తేలుని గట్టిగా మూటగట్టి తోటలోకి తీసుకెళ్ళి జారవిడిచాను. తేలు తన జాతి మూలంగా మహాభయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా దృఢమైనది కనుక దాన్ని చంపటానికి చేయి ముందుకు రాలేదు. ఇక్కడ శ్రోతలకు సహజంగానే సందేహం కలగొచ్చు. ప్రాణాలను తీసే తేలుని చంపడం తప్ప, అది కొండి విసిరితే ఏమైనా సుఖమా? దాన్నెందుకు చంపకూడదో అర్థం కాదు. పాము, తేలు ఇంకా ఇతర విషప్రాణులను ఎవరూ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మరి బాబా వాటిని వదిలేయమని ఎందుకు అంటారు? శ్రోతల సందేహం నిజమే. నాకు కూడా అదే సందేహం కలిగింది. అయితే ఇది వరకటి ఓ సందర్భంలో బాబా వాడిని వినండి. 192-209. ఓసారి దీనికన్నా కూడా పెద్ద ఇబ్బంది కలిగింది. షిరిడీలో కాకాసాహెబ్ దీక్షితుడి వాడాలో మేడ మీద కిటికీ దగ్గరికి ఓ భయంకర సర్పం వచ్చింది. అది కిటికీ చక్రం కింద ఉన్న రంధ్రంలోకి లోపలికి ప్రవేశించింది. అది చుట్టుకుని కూర్చుంది. దీని దీప ప్రకాశానికి దాని దృష్టి అస్థిరమైంది. దీపం వెలుతురికి అది కొంచెం సావధానమైనప్పటికీ మనుషుల కదలికకి, ఆ అలికిడికి భయపడింది. కంగారు పడింది. అది మెరుస్తోంది. క్షణం పాటు ఊరికే అలా ఉండిపోయింది. వెనక్కి పోదు, ముందుకి రాదు. పడగను వెనక్కి ముందుకి ఆడించడం మొదలుపెట్టింది. దాన్ని ఎలా చంపాలి అని అప్పుడు ఒకేలా గందరగోళం చెలరేగింది. ఒకరు దుడ్డుకర్రని, ఒకరు కర్రను పట్టుకుని పరుగున వచ్చారు. అయితే అక్కడంతా చాలా ఇరుగ్గా ఉంది కనుక పాము చాలా ఇబ్బంది పడింది. ఒకవేళ అది ప్రాకుతూ ముందుకొచ్చి గోడ మీదకి దిగితే అప్పుడు నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉండేది. దాంతో నాకు గొప్ప కష్టం కలిగేది. దాన్ని సున్నితమైన భాగం మీద సూటిగా చూసి ఒకవేళ
దెబ్బ కొట్టినప్పటికీ అది ఒకవేళ తప్పించుకుంటే ఆ పాము ద్వేషభావం పెట్టుకొని అపాయం కలిగించేది. సరే, తరువాత దీపం తెచ్చి అది ఉన్న చోటుని చక్కగా చూసినప్పుడు ఆ పాముకి అక్కడ నుంచి వెళ్ళే మార్గం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం కూడా బాగుంది. అలాది అశుభ సంకట సమయం అయినప్పటికీ బాబా మమ్మల్ని రక్షించారు. వచ్చిన దారినే ఆ పాము జరజర పాకిపోయింది. తను భయం చేసింది. పరస్పర సుఖం లభించింది. అప్పుడు ముక్తారాం లేచి ఇలా అన్నాడు: శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba,